ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోవాలా? భాజపాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పిసిసి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరా జగదీష్ రెడ్డి సవాల్తోనే విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించవ మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరణ. పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు. హాజరైన రేవంత్ బట్టి ఉత్తమ్. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికల నిదర్శనం. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్ష నిర్వహణ. పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో ద్రౌపది ముర్ము. హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్. భారత బతకడం కానీ కేసీఆర్ నిలదొక్కోవడం కానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. విలువల శిఖరం రామోజీ. ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగర్. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న అనంతరమే మన బాధ్యత. రామోజీరావు సంస్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పదోన్నతుల పండుగ. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది. పడగొడతామంటే తొడగొట్టలేమా? మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్లో చేరుతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు. త్వరలో ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తాం. పునర్విభజన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ. కొత్త పిసిసి చీఫ్ నియామకం. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. మీడియా భేటీలు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అందుకే ఆయన వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చాం. కోర్టు అనుమతి లేకుండా నివేదిక ఇవ్వకూడదంటూ ఆదేశించాలని విజ్ఞప్తి. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం. రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. ఆ ప్రస్తావన ఎందుకు? పార్లమెంటులో ఎమర్జెన్సీ అంశాన్ని నివారించి ఉండాల్సింది. స్పీకర్తో మర్యాదపూర్వక భేటీల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్య. నెరవేరిన టీచర్ల కళ. 18,942 మందికి ఒకేసారి ప్రమోషన్లు, బదిలీలు. దశాబ్దం తర్వాత పదోన్నతులు. న్యాయ వివాదాలకు క్లియరెన్స్ ప్రక్రియ. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే. ఆయన సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా? లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్ కనువిప్పు కలగలేదు. విద్యుత్ కమిషన్ వేయాలని అడిగింది జగదీష్ రెడ్డి. విచారణకి ఇప్పుడు కేసీఆర్ని పిలవడంతో విమర్శలు. గతంలో పక్క రాష్ట్రాలు పెట్టినట్టు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటివరకు లేవు. పక్క రాష్ట్ర అభివృద్ధి చెందితే అసూయపడం. తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించాం. కేబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు. పీసీసీ చీఫ్గా సమర్థులను నియమించాలనుకున్న కాంగ్రెస్ నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. నేడు స్పష్టత. కొత్తగూడెం నుంచి హుటాహుటికి ఢిల్లీకి బట్టి విక్రమార్క. వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో అమీతుమీ. చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుగా ఆయన పేరు. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్, రామోజీని తెలుగు జాతి మరవదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేత నివేదిక. సీనియర్ లాయర్ ఆర్ఎం సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3కు వాయిదా. ఫిరాయిస్తే సీటు గల్లంతే. అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు. కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ సమీక్ష చట్టబద్ధమే. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబ్వే. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్ల అంశాలపై నేడు విచారణ. తప్పు నాదే. జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజయ్ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు బ్యాచ్ వర్సెస్ వలస బ్యాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు. సింగరేణిలో జంగు సైరన్. బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు. 1 నుంచి దశల వారీ ఆందోళన. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. రాహుల్ హామీ 100% పక్కా. ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే గాలికి వదిలేస్తామా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాశాఖకు నేను ఫుల్టైం మంత్రి. నిధుల కోసం ప్రధానిని కలుస్తాం. ఆ 2 పోస్టులకు పోచారం. ఆకునూరి మురళి. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా మాజీ స్పీకర్. విద్యాశాఖ కమిషనర్గా మాజీ ఐఏఎస్. ధరల నిరుద్యోగం ఊసేలేదు. రాష్ట్రపతి నోట ఎమర్జెన్సీ. విపక్షాల అభ్యంతరం. ప్రసంగంలో సీఏకు సమర్థన. నిర్దోషులను శిక్షిస్తామని హామీ. ప్రజాప్రస్థానం ఆగలేదు. గొప్ప లక్ష్యాలతో ముందుకు సాగాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్కు ఒకే. విచారణ స్వీకరించిన హైకోర్టు. 18,900 మందికి ఉపాధ్యాయులకు పదోన్నతులు. పేపర్ లీకుల నుంచి నేర్వని పాఠాలు. బ్లాక్ లిస్టులో ఉన్న గుజరాత్ కంపెనీలకే కాంట్రాక్టులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల తీరిది. అభ్యర్థులు, మేధావులు, నిపుణుల ఆందోళన. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీడు భూములకు గోదావరి జలాలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ట్రయల్ రన్ ప్రారంభించి ప్రాజెక్టు